హే గైస్. సో కెనడా మూవ్ అవుదాము అనుకుంటే అందరికి వచ్చే ఫస్ట్ మేజర్ క్వశ్చన్ ఏంటంటే, కెనడాలో 2025లో ఎక్స్పెన్సెస్ ఎలాగుంటాయి, ఈ టైంలో మూవ్ అవడం కరెక్టా కాదా, లేదంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలాగుంటుంది, రెంట్కి కానీ యూటిలిటీస్కి కానీ కార్ ఇన్సూరెన్స్లకు కానీ ఈఎంఐస్ కానీ ఎలాగుంటాయి. ఇది చాలా మేజర్ క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది అందరికి. సో నేను ఈ వీడియోలో ఏంటంటే 100,000 అలాగా శాలరీ వచ్చే వాళ్ళకి ఈ అమౌంట్ అంతా నేను ఒకసారి బ్రేక్ డౌన్ చేసి చెప్తాను, మీకు ఎంతెంత ఖర్చు అవుద్ది అలాగని చెప్పి. సో ఆ చివరి వరకు ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోలో ఏదైనా మేజర్ టాపిక్ వచ్చిందంటే దానికి సపరేట్ వీడియో చేస్తానని నేను చెప్తాను, ఎందుకంటే అది జస్ట్ ఒక 1 పాయింట్ చెప్పగలను, కానీ దాని గురించి మొత్తం చెప్తే చాలా లెంత్ అయిపోద్ది వీడియో. సో దానికి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియో మీ దగ్గర రావాలంటే ఏం చేయాలి తెలుసు కదా. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, 100,000 శాలరీ వస్తుందంటే ట్యాక్స్ ఒక 25 నుంచి 30% పోయింది అనమాట. ఆన్ అన్ యావరేజ్ గా 72,000 73,000 మీకు టేక్ హోమ్ శాలరీ వస్తుంది. అంటే మంత్లీ $6,000 మీకు టేక్ హోమ్ శాలరీ వస్తుంది. సో 6,000 లో మేజర్ ఖర్చు ఏముంటది అంటే రెంట్. ఇప్పుడు మీరు టొరంటోలో కానీ, స్కార్బో, మార్కమ్, లేదంటే హామిల్టన్ ఆర్ లండన్ రీజియన్స్ లో, ఒంటారియోలో వచ్చేసి, లేదంటే ఆల్బర్టాలో అయితే క్యాల్గరీ కానీ, ఆర్ బ్రిటిష్ కొలంబియాకి వెళ్తే వ్యాన్కోవర్, ఇలాంటి ఏరియాస్ లో ఉంటే కనుక మీకు రెంట్ కన్ఫర్మ్ గా 2,000 నుంచి $2,200 మధ్యలో ఉంటుంది. ఇది 1 bedroom అపార్ట్మెంట్ మాత్రమే. ఆర్ ఫ్యామిలీ విత్ టూ చిల్డ్రన్ ఉన్నా కానీ 1 bedroom సరిపోద్ది. కొంచెం స్పేషియస్ గానే ఉంటాయి. కొంచెం ఓల్డ్ అపార్ట్మెంట్స్ చూసుకుంటే, న్యూ అపార్ట్మెంట్స్ అంటే కొంచెం కంజెస్టెడ్ గా కడుతున్నారు ఇప్పుడు. కాండోమినియమ్స్ కొంచెం కంజెస్టెడ్ గా కడుతున్నారు. సో ఆన్ యావరేజ్ 2,000 వేసుకుంటే ఇంకా రిమైనింగ్ 4,000 ఉంటుంది. సో నెక్స్ట్ మేజర్ వచ్చేసి అనమాట మీకు కార్ ఇన్సూరెన్స్ అండ్ దానికి పెట్రోల్, ఈ 3 ఖర్చులు ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ కార్ కూడా మీరు ఎప్పుడు కూడా యూస్డ్ కార్ తీసుకోండి ఇనీషియల్ గా రాగానే. న్యూ కార్ తీసుకుంటే కనుక మీకు ఇంకొంచెం మళ్ళీ ఖర్చు ఎక్కువ పడుతుంది. సో 300 కార్కి వచ్చేస్తే నెక్స్ట్ ఇంకొక 300 కార్ ఇన్సూరెన్స్ కి, పెట్రోల్ కి ఒక 300 అనమాట. అటు ఇటుగా $900 నుంచి $1,000 మధ్యలో అవుద్ది. సో ఇంకా మనకి $3,000 ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కెనడాలో వెదర్ భలే అన్ప్రెడిక్టబుల్ బాబు. ఎండగా ఉంది కదా బయటకు వచ్చేది, ఇప్పుడు ఏమో వర్షం పడుతుంది. జస్ట్ ఇప్పుడే కార్స్ గురించి చెప్పా కదా. సో ఆ కార్స్ కూడా చాలా పెద్ద టాపిక్ అనమాట. దాని మీద నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే దాంట్లో ఏమేమి స్కామ్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఎలాంటి కార్స్ చూస్ చేసుకోవాలి, క్యాండియన్ వింటర్ కి ఏం కార్స్ అయితే మంచిది, ఇదంతా ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. మొత్తం కలిపి నేను ఇంకో వీడియో చేస్తాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూటిలిటీస్ అండ్ గ్రాసరీస్. ఇది మనకి 600 మించి అవ్వ అనమాట. సో చాలా మంది 1,000 అయిపోద్ది, 1,200 అయిపోద్ది అని చెప్తుంటారు, కానీ నేను కెనడాలో లాస్ట్ 10 years నుంచి ఉంటున్నాను. 600 మ్యాక్స్. అసలు నాకైతే 600 ఎప్పుడు టచ్ కూడా కాలేదు. సో 600 అనమాట. సో ఇంకా మనకి దగ్గర రిమైనింగ్ వచ్చేసి 2,400 అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిస్లీనియస్ ఖర్చులు ఉంటాయి కొంచెం, అంటే రెస్టారెంట్స్ కానీ, లేదంటే స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే, స్మోకింగ్ అనేది చాలా పెద్ద ఖర్చు అవుద్ది అనమాట మీకు ఇక్కడ, ఎందుకంటే బాగా కాస్ట్లీగా ఉంటుంది స్మోకింగ్ ప్యాకెట్స్ అనేవి కెనడాలో. సో అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మీకు ఒక $600 దాకా అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బిల్స్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ కి 2 phones విత్ నెట్వర్క్ తీసుకుంటే కనుక మీకు $100 $200 అవుద్ది. లేదు ఓన్లీ నెట్వర్క్ తీసుకుంటాం, ఇండియా ఫోన్స్ వాడుకుంటాం అనుకుంటే కనుక $100 అవుద్ది అనమాట. ఇద్దరు కలిపి $50 లో మీకు నెట్వర్క్ వచ్చేసి మీ ఫోన్సే కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్లు. సో ఈ ఇన్సూరెన్స్ కూడా చాలా పెద్ద టాపిక్, కానీ ఇక్కడ నేను జస్ట్ కొంచెం చెప్తాను. 3 types ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఒకటి టెనెంట్ ఇన్సూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్. సో హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి మీకు ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ కిడ్స్ కి తీసుకుంటే కనుక మీకు $150 దాకా పడింది అనమాట మంత్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెనెంట్ ఇన్సూరెన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పా కదా, అది ఎవరు తీసుకుంటారంటే జనరల్ గా స్టూడెంట్ నుంచి వర్క్ పర్మిట్ లోకి మూవ్ అవుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ మూవ్ అయ్యేటప్పుడు మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండవు కాబట్టి తీసుకుంటే డాక్టర్ దగ్గర మిగతా అంతా కవర్ అయినా కానీ మెడిసిన్స్ కవర్ అవ్వవు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది చూసుకుంటుంది అనమాట. నేను ఇంకా లాంగ్ వీడియోలో ఇంకా క్లియర్ గా చెప్తాను. అండ్ టెనెంట్ ఇన్సూరెన్స్ వచ్చేసి ఏదైనా హౌస్ కి ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ఫైర్ కానీ స్మోక్ కానీ ఏదైనా జరిగితే ఈ టెనెంట్ ఇన్సూరెన్స్ మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మేనేజ్మెంట్ ₹1 కూడా పెట్టుకోదు. మనం ఇంట్లో ఉన్నంతసేపు మనదే రెస్పాన్సిబిలిటీ. టెక్నికల్ ఫెయిల్యూర్ అయ్యి జరిగినా కానీ, ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అయ్యి జరిగినా కానీ మనదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. చాలా వరకు చాలా కాండోమినియమ్స్ లో అదే పాటిస్తారు అనమాట. ఏమైనా ఎక్సెప్షన్స్ 1-2 చోట్ల ఉంటే ఉండొచ్చు, కానీ ఈ టెనెంట్ ఇన్సూరెన్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. మినిమల్ ఉంటుంది $20 నుంచి మాక్సిమం మీరు వెళ్ళిపోతే కనుక, అసలు నాకు 0 డిడక్టబుల్ కావాలనుకుంటే కనుక $40 దాకా ఉంటుంది అనమాట. టర్మ్ ఇన్సూరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నేనైతే ఇది ఆప్షన్ లో చెప్పను ఎవరికి, కన్ఫామ్ గా తీసుకోండి అనే చెప్తాను. నా టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసి $220 పడుతుంది నాకు మంత్లీ, ఎందుకంటే అది $1 million అనమాట. అదే 500,000 అట్లా తీసుకుంటే మీకు $170-180 పడుతుంది మంత్లీ. ఇది ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, మనకు తెలుసు
ఈ అబ్రాడ్ కంట్రీస్ లో మగ్గింగ్స్ అవుతూ ఉంటాయి, లేదంటే షూటింగ్స్ అవుతూ ఉంటాయి బయటకు వెళ్ళినప్పుడు. అండ్ లేదంటే ఇప్పుడు మీరు కెనడాలో ఏంటంటే మీకు వింటర్ చాలా పీక్ గా ఉంటారు, రోడ్లు కూడా మొత్తం ఐసీగా అయిపోయి కార్లు ఒకటోటి యాక్సిడెంట్స్ అవడం చాలా కామన్ అనమాట ఇక్కడ. సో అలాంటప్పుడు మనం నెక్స్ట్ మన నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఏం అన్యాయం జరగకూడదు కాబట్టి నేనైతే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎవరినైనా 200% తీసుకోమని చెప్తాను. నేనైతే దాన్ని ఆప్షన్ లిస్ట్ లో అయ్యాను. సో ఇప్పుడు చూసారు కదా ఈ ఖర్చులన్నీ. టోటల్ గా అయితే మనకి ఫైనల్ అమౌంట్ వచ్చేసి ఒక 2000 నుంచి 2300 మధ్యలో మిగులుతుంది అనమాట. అంటే మనకి 1,20,000 నుంచి 1,50,000 మధ్యలో మిగులుతాయి ఎవ్రీ మంత్. ఇప్పుడు ఈ 1,50,000 కోసం వచ్చేయాలా కెనడా అని చాలా మందికి అనిపిస్తా ఉంటది, ఎందుకంటే పేరెంట్స్ నుంచి అంత దూరంగా ఉండి చేయాలని. ఇదేంటంటే మీరు స్మాల్ ఫ్యామిలీగా ఇనిషియల్ గా అందరూ ఒకేసారి వస్తే ఇలా ఉంటది. లేదు నేను హస్బెండ్ ఒక్కడే వస్తాడు, లేదంటే వైఫ్ ఒక్కడే వస్తారు వర్క్ పర్మిట్ మీద ఇక్కడ వర్క్ చేసుకోవడానికి, ఎవరితో ఒకరితో షేరింగ్ ఉంటారు కాబట్టి 500-600 లో అయిపోతుంది అనమాట. ఆర్ ఫ్యామిలీతో వస్తున్నాము కన్ఫర్మ్ గా అనుకుంటున్నా కానీ ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో చెప్పిన మేజర్ సిటీస్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మంచి సిటీస్ ఉంటాయి. లేదంటే ఎట్లా అంటే ఇప్పుడు మేము వినిపెగ్ కానీ, మ్యాంటోబాలో వినిపెగ్ కానీ, ఇప్పుడు నోవాస్కాషియా కానీ అట్లాగా కొన్ని మంచి సిటీస్ ఉంటాయి. వాటిలో అయితే మీకు రెంట్ కూడా అంత ఉండదు, 2,200 అసలు ఉండదు అనమాట. 1 బెడ్రూమ్ వచ్చేసి మ్యాక్స్ అయితే 1,200 నుంచి 1,500 మధ్యలో ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఇంకొక 700-800 మిగులుతుంది. అండ్ కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి అక్కడ మీకు బాగా అంటే బాగా $150 నుంచి $200 మధ్యలో ఉంటుంది. సో అక్కడ మీరు ఒక 1,000 సేవ్ చేసుకుంటారు అనమాట. 3,000 నుంచి 3,300 మధ్యలో సేవ్ చేసుకుంటారు. 3,300 అంటే 2 లక్షల పైన సేవ్ చేసుకోవచ్చు అనమాట మంత్లీ. 2 లక్షలు అంటే అసలు నాట్ ఎ స్మాల్ అమౌంట్. అండ్ మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కన్సిడర్ చేయాల్సింది, ఇండియాలో మీకు ఏమన్నా ఈఎంఐస్ ఉన్నాయా, లేదంటే ఇండియాలో ఏమైనా పాలసీలు ఉన్నాయా, లేదంటే ఏమైనా ఎస్ఐపిస్ ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీరు మళ్ళీ కన్సిడర్ చేసుకోవాలి ఈ శాలరీలో. సో అది మీరు క్యాల్కులేట్ చేసుకుంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఇలాగే ఉండదు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకో, లేకుంటే ఒకళ్ళ శాలరీ పూర్తిగా మిగిలిపోద్ది అనమాట. సో అది కూడా ప్లస్. అండ్ మనం కూడా ఎప్పుడు అదే జాబ్ లో కంటిన్యూస్ గా ఉంటాం కదా, జాబ్ షిఫ్ట్ అయ్యేటప్పటికి ఒక నెక్స్ట్ హైక్ వచ్చే జాబ్ కే మూవ్ అవుతుంటాం కదా, తక్కువ వచ్చే జాబ్ కి మాక్సిమం మూవ్ అవ్వం కాబట్టి అట్లా కన్సిడర్ చేసుకున్నా కానీ ప్లస్ అది కూడా ప్లస్ అవుతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ లో 1 or 2 years లో మీకు బాగా మూవింగ్ టు అబ్రాడ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు చెప్పిన మొత్తం ఖర్చు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2-3 years అంతే ఉంటుంది. మా అయితే ఒక $50-100 అటు ఇటు ఉంటుంది కానీ మాక్సిమం డ్రాస్టిక్ చేంజెస్ ఏం రావు. ఇలా ఉంటాయి ఖర్చులు మొత్తం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి, 100% రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో.